హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విజయసాయి రెడ్డి అసలు స్వరూపం అయితే బయటపడడం జరిగింది. దాని గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాజ్యసభ సభ్యుడు వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి తన బిడ్డకు తండ్రి అని శాంతినే తనకు చెప్పిందని శాంతి మాజీ భర్త మదన్ మోహన్ మరోసారి స్పష్టం చేశారండి. లీగల్గా ఆ బిడ్డకి తన పేరు తండ్రిగా ఉంది, కానీ ఆ బిడ్డ తనకు పుట్టిన బిడ్డ కాదు అని విజయవాడలోని హోటల్ ఐలాపురంలో డెమోక్రటిక్ పార్టీలో ఏపీ నాయకుల గురునాథంతో కలిసి మదన్ మోహన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ, విశాఖ హాస్పిటల్లో రికార్డులలో చూస్తే ఆ బిడ్డ తండ్రి పేరు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి ఉండటాన్ని చూసి షాక్ అయ్యానని చెప్పారు. సుభాష్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. హాస్పిటల్లో రికార్డుల్లో పేరు ఉన్నప్పటికీ శాంతి కన్నబిడ్డ, ఆ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని సుభాష్ అంటున్నాడు అని అన్నారు. శాంతి మాత్రం సుభాష్ రెడ్డి ఆ బిడ్డకి తండ్రి అని ఘంటాపథంగా చెబుతోందన్నారు. రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి కదా, భవిష్యత్తులో తండ్రి ఎవరో తెలియని బిడ్డ అంటే అతని పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. DNA టెస్ట్ ద్వారా మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని అన్నారు. తనకు 2 ఆడపిల్లలని తన భార్య మీద అన్యాయంగా అభాండాలు ఎందుకు వేస్తానని మోహన్ ప్రశ్నించారు. తన భార్య మంచి బట్టలు, మంచి నగలు ధరించడం తప్పు కాదని, మంత్రులు, ఎంపీలతో మాట్లాడటం అస్సలు తప్పు కాదని, కానీ పిల్లలను మాత్రం కనకూడదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. విజయసాయిరెడ్డి పాత్ర లేకుంటే ఎందుకు DNA టెస్ట్కు ముందుకు రావడం లేదని అన్నారు. DNA టెస్ట్ ద్వారా మాత్రమే ఆయన నిర్దోషితత్వం బయటపడుతుందని శాంతి మాజీ భర్త మదన్ మోహన్ తెలిపారండి. సో, తనతో బలవంతంగా సంతకం పెట్టించిన ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళు చూపిస్తున్నారు అని మదన్ తెలిపారు. తనకు ఇటీవల తన భార్య శాంతి గురించి చాలా విషయాలు తెలిసాయని మదన్ మోహన్ పేర్కొన్నారండి. ఈ ఆటలో తాను శాంతి నలిగిపోతున్నారు. సుభాష్ రెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడో చెప్పాలని విజయసాయిరెడ్డి బెదిరింపులకు కారణమా అని ప్రశ్నించారు. ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని శాంతినే చెప్పిందని, భవిష్యత్తులో సమస్య రాకుండా DNA టెస్ట్కి కోర్టు ద్వారా అనుమతి కోరుతామని మదన్ మోహన్ వెల్లడించారండి.